హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. చాలామంది సపోర్ట్ చేస్తారు. ఈరోజు ఈ వీడియో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే గాలికుంటి వ్యాధన. ఇప్పుడు ప్రజెంట్ మా సైడ్ మొత్తం అదే ఉంది. నేను ఇప్పుడు బర్రెలను బయటికి తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మొన్నటి వరకు మన దగ్గర ఇలా దూడపిల్లలకు అదే వ్యాధి వచ్చింది అన్న. నేను కుట్టు మిషన్ తెచ్చిన తర్వాత అసలు గేదెలను బయటికి ఈడుసుడే బంద్ చేసిన. ఏదో బయట కట్టేసి ఆనే మేత వేస్తున్నా. కానీ ఈరోజు బయటికి తీసుకొచ్చిన ఎందుకంటే ఈ గాలికుంటి వ్యాధి వచ్చినప్పుడు దూడలు కానీ బర్రెలు కానీ ఆవులు కానీ ఏవైనా సరే బయట మట్టిలో ఎర్ర మట్టిలో కానీ లేకపోతే బురదలో కానీ తిప్పితే కాళ్ళ ఇప్పుడు గాలికుంటి వ్యాధి వచ్చినప్పుడు ఏముంటుందంటే అంటే కాలికి అవి గిట్టలు ఉంటాయి కదన్న, ఒకసారి అక్కడ చూసుకోవచ్చు. అది కరెక్ట్ నడవడానికైనా ఇబ్బంది పడుతుంది. అది దానికి ఇంకా క్యూర్ కాలేనట్టుంది. అది ఏమైందంటే ఆ గిట్టలు నడవడానికి బలం లేక అందులో పుండ్లు పురుగులు అంటే అది కొంచెం చాలా తిన్నికి నాలుక కింద పుండ్లు కావడం కానీ ముండ్లు కావడం అట్లా అయ్యి తినకుండా అవుతాయి. ఈ కాళ్ళకి ఏంటంటే మొత్తం కాళ్ళ మధ్యలో మొత్తం పుండ్లు అయ్యి నడవకుండా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి మనం ఇట్లా ఇడిస్తే ఏమైందంటే గాలికి తిరగడం వల్ల ఆ మట్టి అంతకు బురద అంటడం వల్ల తగ్గుతుంది అని చెప్పి పెద్ద మనుషులు చెప్తారు. అందుకని చెప్పి నేను ముందే అంటే కొంచెం తక్కువ ఉన్నప్పుడే నేను బర్రెలను మొత్తం బయట తీసుకొచ్చిన. ఇప్పుడు ప్రజెంట్ మా సైడ్ అయితే మొత్తం ఇదే ఫేస్ చేస్తారు అన్న. చాలామంది అయితే అసలు ఎందుకు వచ్చింది అనేది కూడా అర్థమవుతలేదు. చాలామంది బర్రెలకు వచ్చింది. కాబట్టి మనం ముందే అందుకే సేపు ఉంటుందని చెప్పి ముందే తీసుకొచ్చిన. నా దగ్గర ఫస్ట్ 2 దుడ్డపిల్లలకు వచ్చిందన్న. ఇంకా పెద్ద వీటికైతే ఇంకా ఏమీ అంత అనిపిస్తలేదు. ఇక వచ్చేదానిక ఎందుకు మనం వెయిట్ చేసుడు, రాకముందే మనం వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను బయటికి తీసుకొచ్చి మేపుతున్నా. మొత్తం నా దగ్గర మొత్తం పెద్ద బర్రెలు 4, చిన్న బర్రెలు 4, చిన్నవి 4 ఉంటున్నాను. 2 బర్రెలు కట్టలేవని చెప్పి అమ్మేసిన. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఇంకో 2 బర్రెలు తీసుకోదామని అనుకున్నా. కానీ ఇట్లా రోగం ఉన్నప్పుడు అంటే గాలికుంటి వ్యాధి ఉన్నప్పుడు తీసుకొస్తే మళ్ళీ వీటికి పాలియడం అంటే పుట్టిన పిల్లకి ఇలా వచ్చినాక ఇక మనం ఏం చేయలేమన్నా. ఎందుకంటే ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి మనకు అర్థమవుతుంది. చిన్నపిల్లలు అనుకోండి అసలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని చెప్పి నేను గేదెలు లేకుండా ఆపుతున్నా. గాలికుంటి వ్యాధి వచ్చినప్పుడు దాని లక్షణాలు ఎట్లుంటాయంటే జొల్లు గారవడం, మెయిన్ జొల్లు అన్న. మనకు తెలిసేది ఫస్ట్ ఏంటంటే జొల్లే. తర్వాత కాళ్ళ పుండ్లు అవి ఇవి మనకు కనబడుతుంటాయి. ఇక బర్రె అయితే అసలు మేత మేయది. ఇక దానికి ఉన్న తిప్పాలిగా మనం వీటిని చూసుకుంటుండలే మన అంత బాధ అనిపిస్తుంది. కాబట్టి అవి రాకముందే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. గాలి టీకాలు వేపియండి. మనము డాక్టర్లకు ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారు, వెటర్నరీ డాక్టర్లు వస్తారు. ఇటువాక చాలా రోజులైంది కాబట్టి ఎల్లాడితేమో అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎక్కడ పోయినా ప్రాబ్లమే, చైన్లు ఉంటాయి, చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. ముందుగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా థ్యాంక్స్ అన్న. చాలామంది సపోర్ట్ చేస్తారు. లచ్చు కొంచెం చూసుకుంటా మేపాలి. బాయ్.